ప్రస్తుతం ఉన్న ఐటీఈఎస్ రంగాన్ని విస్తరించడమే కాకుండా మన ఐటీ ఎక్స్పోర్ట్స్ డబుల్ చేయడం, రెట్టింపు చేయడం మాత్రమే కాకుండా రాబోయే 5 ఏళ్లలో చాలా నిర్దిష్టమైన లక్ష్యాలు కూడా మనం పెట్టుకున్నాం. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్లో ఉండే పిల్లలకి ఉద్యోగ అవకాశాలు రావాలి అన్నప్పుడు, ఎందుకంటే ఐటీ రంగం విస్తరించే క్రమంలో భారతదేశంలోని ఎక్కడి నుంచైనా, ఏ మూల నుంచైనా, ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది వారి వారి స్కిల్ సెట్ పట్టి. అలాంటి క్రమంలో మరి హైదరాబాద్ పిల్లలకి, తెలంగాణ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు పెరగాలి అంటే వారు కూడా జాబ్ రెడీగా ఉండాలి. అంటే ఏ స్కిల్ సెట్ అయితే ఈరోజు కంపెనీస్ వెతుకుతూ ఉన్నాయో అలాంటి స్కిల్ సెట్ వారికి మనం ఆపాదించినప్పుడే వారందరూ కూడా ఉద్యోగార్హత కలిగి ఉంటారన్న ఉద్దేశంతో టాస్క్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం మీకు తెలుసు. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా చాలా సంతోషంగా, సగర్వంగా మీకు చెప్తా ఉన్నాం. పోయిన 1 సంవత్సరంలోనే 40,000 మంది విద్యార్థులకి మనం ట్రైనింగ్ ఇచ్చామని చెప్పి కూడా టాస్క్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటుగా టాస్క్ ద్వారా మనం సాధించిన ఇంకొక విజయం కూడా ఏమంటే, టాస్క్ ద్వారా ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఉదాహరణకి శాంసంగ్ అనే మరి పెద్ద ఆండ్రాయిడ్ ఫోన్ మేకర్ ఉన్నది మీకు తెలుసు. వారు టైజన్ టెక్నాలజీ అని చెప్పేసి కొత్త టెక్నాలజీ, ఒక కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం ప్రపంచంలోనే అతి కొద్ది మంది టైజన్లో ట్రైన్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే వారు తెలంగాణలో ఉన్నారని చెప్పడానికి నేను మీతో సగర్వంగా, సంతోషంగా షేర్ చేసుకుంటా ఉన్నాను. దానికి ప్రధానంగా టాస్క్ లాంటి సంస్థ మనకు ఉండడం, టాస్క్ చాలా క్రియాశీలంగా ఇలాంటి సంస్థలతో ఎంఓయూలు పెట్టుకోవడం, తదనంతరం ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉంది. కేవలం ఇది ఒకటే కాదు, మీరు గమనించినట్టయితే ఈ మధ్యనే సింగపూర్లో కూడా టాస్క్ కొత్తగా ఎంఓయూస్ చేసుకోవడం, కొన్ని నిష్ ఏరియాస్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా మనం విజయాలు సాధించుకోవడం జరిగింది. టాస్క్ని ఇంకా బహుముఖంగా విస్తరిస్తాం. తప్పకుండా టాస్క్ని జిల్లాల వారీగా కూడా, ఇప్పటికే టాస్క్ ఆదిలాబాద్లో కేవలం హైదరాబాద్కి మాత్రమే పరిమితం కాకుండా ఏ లక్ష్యమైతే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో నిర్దేశించుకున్నాము, ముఖ్యమంత్రి గారు మాకు పదే చెప్పేది ఒకటే, ఐటీ రంగం అనేది కేవలం హైదరాబాద్కే పరిమితం కాకూడదు, తప్పకుండా జిల్లాల్లో కూడా మీరు ఉపాధి అవకాశాలు కల్పించాలి, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లోకి ఐటీని బలంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తా ఉన్నారో దానికి అనుగుణంగానే మా రూరల్ టెక్నాలజీ పాలసీని రూపొందించాం. దానికి అనుగుణంగానే ఈరోజు టాస్క్ లాంటి సంస్థల ద్వారా కూడా ఈరోజు జిల్లాలు ఆదిలాబాద్ కానీ, వరంగల్ కానీ, రంగారెడ్డి కానీ, నిజామాబాద్ లాంటి జిల్లాల్లో కూడా టాస్క్ వేలాది మందికి శిక్షణ ఇచ్చిందని చెప్పేసి కూడా మీతో సగర్వంగా నేను పంచుకుంటా ఉన్నాను. దాంతోపాటుగా అనదర్ మేజర్ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ బీన్ టీహబ్. టీహబ్ ఈరోజు భారతదేశంలోనే ఒక రోల్ మోడల్గా మారింది. ఈరోజు ప్రధానమంత్రి గారు స్టార్టప్ ఇండియా అంటున్నా, ఈరోజు మనకి కేంద్ర ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఇంక్యుబేషన్ సెంటర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా, ఇన్నోవేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నా, ఈరోజు వారందరూ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని, టీహబ్ని ఏర్పాటు చేసిన విధానాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రశంసిస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న మీరు చూశారు, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ గారు కూడా మనకి ప్రత్యేకంగా అభినందిస్తూ వారు మేము డిఫెన్స్ టెక్నాలజీస్లో కూడా మీతో కలిసి పనిచేస్తామంటూ వారు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ రకంగా టీహబ్ ఈరోజు ఒక మేజర్ ఇనిషియేటివ్గా, మేజర్ సక్సెస్ స్టోరీగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందుతూ ఉంది. ఇప్పటికి దాదాపుగా 200 స్టార్టప్లు టీహబ్లో మరి ఇంక్యుబేట్ అవుతూ ఉన్నాయి. వారు అక్కడ ఉండే హై క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే కాదు, దే ఆర్ ఆల్సో గెటింగ్ అ లాట్ ఆఫ్ బెనిఫిట్ ఫ్రమ్ ద మెంటరింగ్ సర్వీసెస్ వీఆర్ ప్రొవైడింగ్ దెమ్ ఫ్రమ్ వేరియస్ అకాడమిక్ institutional partners, and also access to services and funds from various venture capital outfits across the world. What we are very excited and happy to share with you is, మేము యూఎస్కి వెళ్ళినప్పుడు కూడా సిలికాన్ వ్యాలీలో ఎక్కడికి వెళ్ళినా టీహబ్ గురించి ప్రస్తావించే సందర్భంలో ఇప్పటికే టీహబ్ ఒక ఎదిగిన సంస్థగా, ఒక స్థిరపడ్డ సంస్థగా సిలికాన్ వ్యాలీలో కూడా గుర్తింపు పొందింది. అక్కడికి వెళ్ళి అక్కడ వెంచర్ క్యాపిటలిస్టులతో మాట్లాడే క్రమంలో కానీ, అక్కడ స్థిరపడ్డ మన భారత సంతతికి, ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో సంబంధాలు ఉన్న ప్రముఖ ఐటీ రంగానికి సంబంధించిన పెద్దలతో మాట్లాడినా వారందరూ కూడా మాకు చెప్పింది, టీహబ్ని మీరు ఖచ్చితంగా సిలికాన్ వ్యాలీకి తీసుకురండి. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, ఒక వాట్సాప్ ఈరోజు $19 బిలియన్ వాల్యుయేషన్ వచ్చింది. ఒక లింక్డ్ఇన్ లాంటి కంపెనీ నిన్న $26.5 బిలియన్, అంటే దాదాపు 1,75,000 కోట్ల రూపాయల వాల్యుయేషన్ వరకు వచ్చింది. అల్టిమేట్గా ఏ ఐడియా అయినా, ఏ కంపెనీ అయినా, ఏ ప్రోడక్ట్ అయినా దాని వాల్యుయేషన్ సరిగా ఉన్నప్పుడే దానికి సరైన మరి గుర్తింపు కూడా లభిస్తుంది. ఆ ఉద్దేశంతోనే మన స్టార్టప్స్, మన భారతదేశానికి సంబంధించిన స్టార్టప్స్, ముఖ్యంగా టీహబ్లో ఉద్భవించిన స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో వారికి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి. అందులో ముఖ్యంగా సిలికాన్ వ్యాలీలో ఎక్కడైతే ఈరోజు ప్రపంచంలోని అన్ని వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ కూడా ఉన్నాయో అక్కడికి ఎక్స్పోజర్ ఉండాలన్న ఉద్దేశంతో ఒక టీహబ్ అవుట్ పోస్ట్ని త్వరలోనే
సిలికాన్ వ్యాలీలో కూడా ప్రారంభించబోతా ఉన్నాం. వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్. వీ ఆల్రెడీ హ్యాడ్ ప్రిలిమినరీ డిస్కషన్స్ విత్ సెవరల్ supportive individuals and entities in Silicon Valley. We're very excited about the possibility of setting up an outpost very, very soon in the Silicon Valley in the United States in days to come. అదే రకంగా ఈరోజు టీ హబ్లోంచి వచ్చిన స్టార్టప్స్ ఈరోజు చాలా వరకు ఇందాక మీరు చూసారు, టోఅప్ చూశారు, అట్లా ఇంకా చాలా స్టార్టప్స్కి ఈరోజు మంచి ఫండింగ్ కూడా లభిస్తూ ఉంది ఎస్టాబ్లిష్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ నుంచి. దాంతోపాటు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు, గూగుల్, హెచ్పి, సిస్కో, ఎస్ బ్యాంక్, ఐబిఎం, అమెజాన్ వీరందరూ కూడా టీ హబ్తో ఈరోజు ఒక పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అయ్యారు. తద్వారా అక్కడ ఉండే స్టార్టప్స్కి ఎక్కడ లేని ప్రోత్సాహం, అదే రకంగా వారికి ఒక మంచి ప్లాట్ఫామ్ నెట్వర్కింగ్ కానీ ఎదగడానికి కానీ మంచి ప్లాట్ఫామ్ కూడా దొరికినట్టు అవుతా ఉంది. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన ఇంకొక ప్రయారిటీ సెక్టర్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మేము మరి ఇప్పటికే కొంత ప్రోగ్రెస్ సాధించాము. మనం మైక్రోమాక్స్ కానీ, సెల్కాన్ కానీ, డాటావిన్ కానీ ఈ 3 మొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ని, హ్యాండ్సెట్ మ్యానుఫ్యాక్చరర్స్ని వారి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా వారిని ఒప్పించగలిగాం. అందులో 2 ఇప్పటికే ప్రారంభించారు, ప్రొడక్షన్ కూడా ప్రారంభించారు. డాటావిన్ కూడా తొందరలో ప్రారంభించబోతా ఉంది. అదే రకంగా మన సెల్కాన్ కానీ, కార్బన్ కానీ, లావా కానీ ఈ 3 మొబైల్ కంపెనీలు కూడా తమ R&D సెంటర్స్ని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్స్ని హైదరాబాద్లోనే ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నాయి. వారు కూడా మరి తొందరలోనే ఆ కార్యకలాపాలను కూడా ప్రారంభించబోతా ఉన్నారు.